ఈ మూడింటి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ఫ్రై ట్రై చేశారా? ఇది బచ్చల కూర, అలానే పాలకూర, బంగాళదుంపలు ఈ మూడింటి కాంబినేషన్లో అయితే నేను ఫ్రై చేస్తాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. మనం ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో ఆ విధంగా అయితే తాలింపు వేసుకోవాలి. బంగాళదుంప అలానే పాలకూర. నేను సింగిల్గా పాలకూర ఫ్రై, బంగాళదుంపలు విడివిడిగా చేశాను, కానీ ఈ కాంబినేషన్లో మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. దీన్ని ఎక్కువగా కందా బచ్చలే ఎక్కువ వండుకుంటారంట. అయితే నేను ఇంకా బచ్చల కూర అంటే బచ్చల కూర ఎక్కువగా ఉంది, ప్లస్ మా పొద నిండా కూర ఎక్కువగా అయిపోయిందని చెప్పి అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేశాను అనమాట. అంటే డిఫరెంట్గా ట్రై చేయడంలో తప్పలేదు కదా, అందుకని. అలాగే కొంచెం దాంతోపాటు పాలకూర అలానే బంగాళదుంపలు ఈ రెండు వేసాను. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే నేను ఫస్ట్ టైమే తిన్నాను. నిజంగా రైస్తో తిన్నా, రోటీస్తో తిన్నా ఎంత టేస్టీగా ఉందంటే ప్రామిస్గా చెప్తున్నాను, చాలా బాగుంది. ఒకసారి ఈ మూడు కాంబినేషన్లు మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే నేను బాగా ఫ్రై చేసాను అనమాట, అప్పుడే టేస్టీగా ఉంటుందని. సో ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. బాయ్ బాయ్.